తల్లికి వందనం ఇవ్వలేదు అనే వాళ్ళకి ఇది దీటైన సమాధానమని చెప్పామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి అన్నారు. రాష్ట్రం మొత్తం మెగా పేరెంట్ టీచర్ మీటింగు సక్సెస్ అయ్యిందన్నారు. కొంతమంది 3, 4, 5 మంది పిల్లలున్న తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 సూపర్ హిట్ అయిందని పేర్కొన్నారు. నెల్లూరులోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామంటే ఈరోజు మెగా పేటీఎం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రంపచోడవరంలో చేయడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ మెగా పేటీఎం జరగడం జరిగింది. మేము కొన్ని దగ్గరలకి ఒక్కొక్క దగ్గరకో 2 దగ్గరలకో మాత్రమే వెళ్ళగలిగాం. కానీ కొంతమంది ఈ మెగా పేటీఎం చూసి ఒక్కొక్క తల్లికి 4, 5 మందికి, 3 వాళ్ళ అకౌంట్లలో ఈ తల్లికి వందనం జమ అయిందని వాళ్ళ కృతజ్ఞతని ముఖ్యమంత్రి గారికి వ్యక్తపరచడానికి, అదేవిధంగా నాకు తెలుపుకోవడానికి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ కోసం వాళ్ళు కూడా వాళ్ళ ఆనందాన్ని తెలుపుకుంటారు కొంచెంసేపు దాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న సరిదిద్దుకుంటూ ఇప్పటి వరకు మనం ప్రతి పని కూడా ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఈరోజు మెగా పీటీఎంలో తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంతో సంతోషం అనిపించింది. మన ప్రభుత్వం తల్లికి వందనం కింద 10,120.78 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 67.47 లక్షల మంది విద్యార్థులకు, 42.70 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరడం జరిగింది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు చేయడం జరిగింది. ఇప్పుడే అడ్మిషన్స్ తీసుకున్న 1వ క్లాస్ వాళ్ళకి, అలాగే జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇంకా వాళ్ళకి జమ కాలేదు. మిగతా +2 వరకు మిగతా అన్ని క్లాసులకు కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నీకు 15,000 ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు అనే విధంగా మాట్లాడిన వాళ్ళకి ఇది దీటైన జవాబు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు 4 ఉన్న 5 మంది ఉన్న వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అట్లాగే మనం ఎక్కడ కూడా అన్నిటికన్నా ముఖ్యంగా అంగన్వాడీ ఆయాలకి వాళ్ళ పిల్లలకి కూడా తల్లికి వందనం పడే విధంగా మన ప్రభుత్వం వాళ్ళకి ఆసరాగా నిలవడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం లబ్ధిదారులు 34,253 మంది విద్యార్థులు, మొత్తం పంపిణీ 51.38 కోట్లు 51.38 కోట్లు తల్లుల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అలాగే మనం ఇవన్నీ ఒక ఎత్తైతే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ప్రతి దగ్గర కూడా ఆగిపోయిన, సగంలో నిలిచిపోయిన వాటి స్లాబ్ వేయడం కానీ, పిల్లలకి టాయిలెట్స్ లేకపోతే అవి కానీ, ఇవన్నీ కూడా ప్రతి దగ్గర చేసుకుంటూ వస్తున్నాం. వీళ్ళ తల్లికి వందనం చేరే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఒక మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మన ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాళ్ళు ఆ పిల్లలు కూడా వచ్చున్నారు. వాళ్ళందరూ 15,000 ఇస్తానన్నారు, 13,000 ఇచ్చారు. ఈ విధంగా అంటారు.
15,000 ఇచ్చాము. ముందు కూడా 15,000నే చెప్పారు, ఇప్పుడు కూడా 15,000. ఆ 2,000 ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగపడుతుంది అని చెప్పి అప్పుడు చెప్పింది నిజమే, ఇప్పుడు చెప్పింది అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఎవరు తెచ్చిన పథకం అయితే మీరు ఒక్కరికి ఇచ్చారు, మేము 4గురికి ఇస్తున్నాం. ఇదిగోండి వీళ్ళే నిదర్శనం. ఈమెకి 5 మంది పిల్లలు, 5 మంది పిల్లలు. మీరు ఒక్కరికి ఇచ్చారు ఆ ఇంట్లో, మేము 5 మందికి ఇచ్చాం. 5 మందికి ఇచ్చాం. మీరు అడిగిన జవాబుకి ఇదే నిదర్శనం. వాళ్ళ కోసమే యాక్చువల్గా నేను ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆనందం వెల్లబుచ్చుకున్నారు, దాన్ని తెలవాలి అని చెప్పి అందరికీ. సో తీసుకొచ్చి ఏమ్మా ఏ స్కూల్ మీరంతా? ఉర్దూ స్కూల్. ఎక్కడ? ఉర్దూ స్కూల్, కాజానగర్లో ఉర్దూ స్కూల్. ఉర్దూ స్కూల్ అందరికీ పడిందా? మీకు అందరికీ 5 మందికి వచ్చిందా? అటు తిరిగి చెప్పు, మెసేజ్ చూపియమ్మా ఒకసారి. 4 పిల్లలు ఉంటే 4గురికి, 5 మంది ఉన్నప్పుడు 5 మందికి వచ్చిందంటే 4 ఉన్న వాళ్ళకి 4గురికి ఇచ్చాం, 3 ఉన్న వాళ్ళకి 3గురికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ తల్లికి వందనం అనేది దీనివల్ల ఎంతోమంది తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా లబ్ధి పొందుతున్నారు. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కొవ్వూరు కాన్స్టిట్యున్సీ తరఫున అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.